హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక హ్యాండ్ మోడల్తో అయితే మేము ముందుకు వచ్చాను. నేనైతే కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను మీకైతే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఎలా స్టిచ్ చేస్తాను చూడండి. నేనైతే నార్మల్గా మన హ్యాండ్ పొడవు, హ్యాండ్ లెంత్ మెజర్మెంట్ ఎంత తీసుకోవాలో అంతే హ్యాండ్ మెజర్మెంట్ తీసుకున్నాను. నేనైతే ఇప్పుడు తీసుకున్న హ్యాండ్ అయితే నీట్గా హ్యాండ్ అయితే నేను కట్ చేసేసుకున్నాను. హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే నార్మల్గా నేనైతే కట్ చేసుకున్నాను. హ్యాండ్ నేను కట్ చేసుకున్న తర్వాత బోర్డర్ లెంత్ అయితే నేను చెక్ చేసుకుంటున్నాను. బార్డర్ నాకు ఇక్కడ వరకు వచ్చింది. దానికైతే నేను ఒక మార్క్ వేసుకుని ఈ పై వైపు అయితే 3.5 ఇంచెస్ మార్క్ వేసుకుంటాను. ఇప్పుడు ఈ 3.5 నుంచి నేను ఆల్రెడీ కింద వేసుకున్న మార్క్ దగ్గరికి అయితే ఇలా వీ షేప్లో అయితే మార్క్ వేసుకున్నాను. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ వేసుకొని ఈ మధ్యలో ఉన్న బిట్ని అయితే కట్ చేసేస్తున్నాను. చూసారు కదండి, నేను ఈ బిట్ని అయితే నేను కట్ చేసేస్తాను. ఈ బిట్ని కట్ చేసిన బిట్ని అయితే నేను పక్కన పెడుతున్నాను. ఇప్పుడైతే నేను హ్యాండ్ లైనింగ్ అయితే ఒరిజినల్ తీసుకున్నానండి. ఒరిజినల్ తీసుకుని 2 హ్యాండ్స్ కోసం నేను క్లాత్ని అయితే స్ప్రే చేసుకుంటున్నాను. ఒరిజినల్ వైపు వేసుకోవాలండి. ఒరిజినల్ వైపు వేసుకొని ఇది ఉంది కదా, దీని అయితే లైనింగ్ అయితే అటాచ్ చేసేయాలి. అయితే కింద వైపు బార్డర్ సైడ్ బార్డర్ వైపు స్టిచ్ చేసుకుంటున్నాను. కింద ఖర్చు వైపు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ యూ షేప్ ఉంది కదండి, యూ షేప్ కూడా స్టిచ్ చేసి ఈ యూ షేప్ ఉంది కదా, యూ షేప్ని కూడా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా ఈ యూ షేప్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో వేస్ట్ బిట్ అనేది 1/2 ఇంచ్ ఖర్చుతో తీసేసేయాలి. ఈ 1/2 ఇంచ్ తీసేసిన తర్వాత మధ్యలో కాట్ అయితే పెట్టుకొని ఈ కార్నర్లో కాట్ అయితే పెట్టుకొని ఇదైతే రివర్స్ చేసేయాలి. నీట్గా ఇలా రివర్స్ చేసిన తర్వాత ఇదైతే హ్యాండ్కి కూడా డబల్ స్టిచ్ తిరిగేసి ఒడ్డు కుట్టు అనేది వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా నీట్గా కిందకి ఒడ్డు కుట్టాలి. ఇలా నీట్గా ఒడ్డు కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ వీ షేప్ కూడా ఒడ్డు కుట్టు అనేది నీట్గా వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా రఫ్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా క్లాత్ అనేది రాకుండా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా వి అనేది కూడా
నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా నీట్గా అటాచ్ చేసుకోవాలి. వేస్ట్ కూడా నీట్గా కట్ చేసుకొని లైనింగ్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అతికించుకోవాలి. వేస్ట్ అనేది నీట్గా చేసేసేయాలి. సో ఇలా ఇవి నీట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ మధ్యలో కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదండి, ఈ కట్ చేసిన పీసెస్కి సారీ అయితే బ్లూ కలర్ పీసెస్ అయితే తీసుకోవాలి. ఇలా క్లాత్ని అయితే తీసుకొని నేను దీన్ని అయితే పెట్టుకుంటున్నాను. నేను కట్ చేసిన పీస్ని అయితే పెట్టుకొని ఇప్పుడు దీనికి నేనైతే 1/2 ఇంచ్ ఖర్చుని అయితే యాడ్ చేస్తున్నాను. సో మీకు కనిపిస్తున్న విధంగా ఇలా 1/2 ఇంచ్ ఖర్చుని నేనైతే యాడ్ చేసి ఇప్పుడు ఇది ఉంది కదా 2 ఇంచెస్ ఎగస్ట్రా అయితే తీసుకోవాలండి. 2 ఇంచెస్ ఎగస్ట్రా తీసుకొని ఇలాగా ఈ షేప్ని అయితే తీయాలి. నేను చూపిస్తున్న విధంగా దీన్ని అయితే కటింగ్ అనేది చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకున్నది ఈ పై వైపుకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీస్ని దీనికి పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ మధ్యలో వచ్చినట్టు పెట్టుకుని దీన్ని అయితే పెట్టుకోవాలి. నీట్గా అతికించుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా నీట్గా వచ్చేలా పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని అయితే షేప్ వచ్చింది కదండి. ఇప్పుడు ఈ వర్షన్కి దీన్ని అయితే అటాచ్ చేయాలి. ఉంది కదండి, సెంటర్ పాయింట్ మార్క్ చేసుకుని దీన్ని అయితే స్టార్ట్ చేయాలి. వచ్చింది కదండి, దీన్ని అయితే ఇప్పుడు ఇది ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని అంతటిని కూడా నీట్గా కుర్చీలు పెట్టుకోవాలి. ఇలా మీకు చూపిస్తున్న విధంగా కుర్చీలు పెట్టుకోవాలి. అలా మీకు చూపిస్తున్న విధంగా నీట్గా కుర్చీలు అనేది
హ్యాండ్ ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకొని దీన్ని తిప్పాలి. చూసారు కదండి హ్యాండ్. దీన్నే కృష్ణ ముకుంద బుట్ట అని కూడా అంటారండి. అయితే ఇది అది కొంచెం షార్ట్ హ్యాండ్ వస్తుంది, ఇది చాలా లాంగ్ హ్యాండ్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.